హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ నా గృహప్రవేశం వీడియో చూసుంటారు, కానీ ఆ ఫంక్షన్ ముందు ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాము, ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంత ఫన్గా సెలబ్రేట్ చేసుకున్నాము, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేసాము అన్నీ ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. మేము అన్నీ ఒకటే రోజులో చేసి బర్డెన్ చేసుకోలేదన్నమాట. కొంచెం కొంచెం ప్లాన్ చేసుకుంటూ స్మూత్‌గా అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అత్తయ్య, మామయ్య వచ్చాక కూడా అత్తయ్య కూడా మాతో పాటు హెల్ప్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఏంటి అంటే ఎక్కడ పెట్టాలి అని డిసైడ్ చేసుకొని కింద నుంచి అన్నీ డివైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ విండోస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. పైన విండోస్‌కి, కింద విండోస్‌కి అన్నీ డెకరేట్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. సో రెడ్, యెల్లో, ఆరెంజ్ కాంబినేషన్‌లో పెట్టాము. ఈ కలర్స్ చాలా బ్రైట్‌గా ఉంటుంది కాబట్టి పాజిటివ్‌గా ఉంటుందని చెప్పి అలా సెట్ చేశాను. ఈ డెకరేషన్స్ అన్నీ మేము ఒక 1-2 డేస్‌లో ముందే కంప్లీట్ చేసుకున్నాం అనమాట విండోస్‌కి. మిగతా వర్క్స్ అత్తయ్య, నేను, మా హబ్బీ కలిసి స్లోగా ఫినిష్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ డే ఫ్రెండ్స్, బావ, అక్క వాళ్ళందరూ వచ్చారు. సో ఇల్లు మొత్తం ఫుల్ ఫెస్టివల్ లుక్ ఉందన్నమాట. ఫుల్ హ్యాపీస్ అనమాట. హౌస్ వార్మింగ్ నెక్స్ట్ డే ఉండడం వల్ల ఫస్ట్ తోరణం పెట్టేసాము అని డిసైడ్ చేసాము. బయట సీలింగ్ దగ్గర చిన్న హుక్ వేసి దానికి తోరణం ఫిక్స్ చేసామన్నమాట. లోపల తోరణం అయితే చాలా సూపర్‌గా ఇచ్చింది. బయట గుమ్మానికి అందం వచ్చేసింది అనమాట. ఇంకా అది అయిపోయింది. సో లోపల సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కాబట్టి అక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేయాలని అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్‌లో బ్యాక్ డ్రాప్ సైజ్ కొంచెం చిన్నగా వచ్చింది. ఇంకేం చేయలేంలే కదా! ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి పెట్టేసా అనమాట. ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్ తింటూ అందరం మాట్లాడుకుంటూ హ్యాపీగా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసామనమాట. ఆ టైం మొత్తం చాలా మెమరబుల్‌గా ఉంది. నైట్ టైంలో ఫ్రంట్ ప్యాటియోలో గెరాజ్ కూడా కంప్లీట్ చేసామనమాట. సింపుల్‌గా బట్ నీట్‌గా డెకరేట్ చేసేసాను అందరం కలిసి. అండ్ ఇక్కడ బాయ్స్ అందరు కలిసి స్టెప్స్‌కి అండ్ ఎంట్రీలో లైట్స్ సెట్ చేశారనమాట. చాలా సూపర్బ్‌గా వచ్చింది. ఫైనలీ తోరణం లుక్ ఇలా వచ్చింది. ఎలా ఉంది గైస్? నాకైతే రియల్ ఫ్లవర్స్ పెట్టినట్టు అనిపించింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. ఈ తోరణం నాకు మా తమ్ముడు సెలెక్ట్ చేసి పంపించాడు. బెంగుళూరులో చిక్పేట్ నుంచి తీసుకున్నాడు. చూస్తుంటేనే స్పెషల్ ఫీల్ వచ్చింది. ఫంక్షన్ డే మార్నింగ్ పూజకి ఇంక 1.5 అవర్ ఉండగానే అత్తయ్య ముగ్గులు వేసేసారు. చాలా క్యూట్ అనిపించింది. ఎంత నీట్‌గా చాలా పేషెన్స్‌తో వేశారు. మా అక్క గడపకు పసుపు, కుంకుమ పెట్టేసిందనమాట. ఆ మూమెంట్ చాలా పాజిటివ్‌గా అనిపించింది. అన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి. ఇంకా పూజారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సత్యనారాయణ వ్రతము, హోమం అన్నీ చాలా పీస్‌ఫుల్‌గా సూపర్బ్‌గా జరిగాయి అన్నమాట. ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. లంచ్ బయట నుంచి తెప్పించామన్నమాట. పూజ అయ్యాక అందరు కలిసి లంచ్ చేసేసాము. ఇంకా ఫుల్ నవ్వుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, గ్రూప్ పిక్స్ తీసుకుంటూ ఫుల్ హ్యాపీ వైబ్ అనమాట. ఇలా మా హౌస్ వార్మింగ్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్‌తో కంప్లీట్ అయింది. మీరు ఇంకా మా హౌస్ వార్మింగ్ మెయిన్ వీడియో చూడకపోతే లింక్ ఇక్కడే ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ సపోర్టింగ్ మీ గైస్.